ఆమెకు రాజకీయాల్లో ఎలాంటి అనుభవమూ లేదు, ఎప్పుడు బయటకొచ్చింది లేదు. అయినా భర్తను బయటకు తీసుకొచ్చేందుకు ఆమె పోరాడుతున్నారు. ఏ మహిళ వెంట రాకపోయినా ఆమె ఒంటరిగా ఫైట్ చేస్తున్నారు. ఆమె గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సతీమణి పంకజశ్రీ. వంశీని కర్మ వదిలిపెట్టి ఉండకపోవచ్చు. ఒక సీఎం భార్య పట్ల అసభ్యంగా మాట్లాడినందుకు ఇప్పుడు జైలు ఊచలు లెక్కబెడుతూ ఉండొచ్చు. అయినా సరే భర్తను హైదరాబాద్ నుంచి పోలీసులు పట్టుకెళ్లింది మొదలు పంకజశ్రీ పోరాడుతూనే ఉన్నారు. వంశీని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న రోజున ఆమె ఇంటి నుంచి బయటకొచ్చారు. పోలీస్ కాన్వాయ్ ను ఫాలో అయ్యారు. ఆమెను అడ్డుకునేందుకు పోలీసు బలగాలు ప్రయత్నించినా పంకజశ్రీ ఎక్కడా భయపడలేదు. గట్టిగా సమాధానం ఇచ్చారు. సెల్ ఫోన్ లాక్కునేందుకు ప్రయత్నిస్తే ప్రతిఘటించారు. బండలు పగిలే విజయవాడ ఎండల్లో ఆమె జైలు చుట్టూ తిరుగుతూ జైల్లో ఉన్న వంశీకి అండగా నిలబడుతున్నారు. భర్త అరెస్ట్ అయ్యారని ఆమె ఏడుస్తూ కూర్చోలేదు. ప్రభుత్వం వేసిన కేసులకు సమాధానం ఏంటో లాయర్లతో కలిసి వెతుకుతున్నారు. వంశీకి బెయిల్ వచ్చే మార్గాలను అన్వేషిస్తున్నారు. వంశీ చేసిన తప్పుతో ఆమెకు మహిళల అండ లభించడం లేదు. అయినా ఒంటరి పోరాటం చేస్తున్నారు. ఎవరైనా వంశీని విమర్శిస్తే ఆమె కట్టె విరగదీసి పొయ్యిలో పెట్టినట్లుగా సమాధానమిస్తున్నారు. ఈ క్రమంలో హోంమంత్రి అనిత చేసిన వ్యాఖ్యలకు పంకజశ్రీ ఇచ్చిన కౌంటర్ సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అయింది. నేను ఫస్ట్ టైం వంశీ గారిని అరెస్ట్ చేశారని బయటికి రావాల్సి వచ్చింది. నేను దట్స్ ద సేమ్ థింగ్ ఐఎమ్ షేరింగ్ విత్ ఆల్ ద మీడియా. అలాంటప్పుడు మా మీద ఎలా సోషల్ మీడియాలో అబ్యూజివ్గా ఎలా ట్రోల్ చేస్తారు, అబ్యూజివ్ వీడియోస్ ఎలా అప్లోడ్ చేస్తారు, ఇట్స్ వెరీ రాంగ్. అంటే లీగల్గా వెళ్ళాలి కదా, వెళ్లకుండా ఎలా ఉంటాం? అయినా సోషల్ మీడియా అలా చేయడం చాలా తప్పు కదా. అంటే ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు మాత్రమే ప్రొటెక్ట్ అవ్వాలి, ఇంకా అదర్ సైడ్ పార్టీ వాళ్ళు విమెన్ కాదా? వాట్ ఈస్ దిస్? అలా కూడా చేయొచ్చా? దయచేసి సోషల్ మీడియాలో ట్రోల్స్ ఆపండి, లేకపోతే మేము ప్రైవేట్గా ఆల్ విల్ బి స్యూడ్. అలా చేయడం చాలా తప్పు. మీకు ఏమైనా ఉంటే లీగల్గా వెళ్ళండి, లీగల్గా మాట్లాడండి, అన్నీ చేయొచ్చు. కానీ విమెన్ మీద అబ్యూజివ్ సోషల్ మీడియా పోస్ట్ దయచేసి పెట్టద్దు ప్లీజ్. 4 ఏళ్లు ఆగు, నీ సంగతి కూడా తెలుస్తుందని హోంమంత్రి అనితకు ఆమె మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఒక వర్గం మహిళలే మహిళలా అని పంకజశ్రీ వేసిన ప్రశ్నకు టీడీపీ వారి నుంచి కూడా సమాధానం రాలేదు. టీడీపీ క్యాడర్ కావచ్చు, వేరొకరు కావచ్చు, పంకజశ్రీని తెగ ట్రోల్ చేయాలని చూస్తున్నారు. ఆమె రోజంతా తిరుగుతూ కష్టపడుతుంటే ఎగతాళి చేస్తున్నారు. వాళ్లకు కూడా పంకజశ్రీ గట్టిగా సమాధానమిస్తున్నారు. ట్రోలర్స్ పై కేసు వేస్తానని హెచ్చరించారు. ట్రోలింగ్ కు ఫుల్ స్టాప్ పెట్టాలని ఆమె డిమాండ్ చేశారు. వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ట్రోలింగ్ చేయడం తగదన్నారు. వంశీకి బెయిల్ వచ్చేందుకు ఎంత సమయమైనా పోరాడడానికి ఆయన భార్య రెడీ అయిపోయి రంగంలోకి దిగారనే అనుకోవాలి.